ఈవీఎంలపై అపోహ వద్దు. ఆర్డీఓ చంద్రముని. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎంల పనితీరుపై అపోహలు వద్దు అంటూ సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ నాయకులు, విలేకరులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రముని మాట్లాడుతూ ఎటువంటి అసంఘటిత కార్యకలాపాలకు తావు లేకుండా ఎన్నికలను సజావుగా సాగేలా అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఈవీఎంల పనితీరును, వాటిపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని, ఈవీఎంల పనితీరును క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సూళ్లూరుపేట నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలపై నెలకొని ఉన్న పలు రకాల సందేహాలను, తప్పిదాలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో సూళ్లూరుపేట తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ అటువంటి వాటికి తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట, దొరవారి సత్రం, పెళ్లకూరు తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేయాలో ప్రతిదీ మాన్యువల్ రూపంలో ఉంది. ఇకపోతే మాన్యువల్ గానే మనం 7ంటికి పోలింగ్ అనుకున్నాం అనుకోండి, 7ంటికి స్టార్ట్ కావాల్సిందే. ఒకవేళ కనుక ఏదైనా అనివార్య కారణం వల్ల స్టార్ట్ కాకపోతే పీఓ గారి దగ్గర ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఆయన రాయాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో 7 తర్వాత స్టార్ట్ అయిందనేది ఎలా చేయరు ఖచ్చితంగా. ఎందుకు లేట్ అవుతుందంటే జనరల్గా అయితే 5:30కి మనం సపోజ్ మాక్ పోల్ చేయాలనుకుందాం. కాసేపు మాక్ పోల్ చేసి ఏజెంట్లు రాలేదని ఆగే అవకాశం కూడా ఉంది. ఏజెంట్లు మాకు అందరూ రావాలని చెప్పి అలా ఆగడం కూడా ఒక పావు గంట మాత్రమే అవకాశం. తర్వాత మనం 4 సంతకాలు తీసుకుని మాకు పోల్ చేసుకోవచ్చు ఆ పీఓ గారు. ఆ విధంగా పీఓ మాన్యువల్గా జరుపుతాడు. ప్రతిదీ మాన్యువల్గా జరుగుతుంది. కాకపోతే ఇందులో రికార్డ్ అవుతుంది. ఇందులో మీరు గమనిస్తే టైం కూడా వస్తుంది. మీరు గమనించండి, ప్రతిదీ కూడా టైం రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం 12:21కి మిషన్ స్టార్ట్ చేయాలి. 12:21 అని టైం చూపిస్తుంది. అట్లాగే 5:25కి అతను క్లోజ్ చేస్తే క్లోజ్ టైం చూపిస్తుంది. ప్రతిదీ రికార్డెడ్ గా ఉంటుంది. అందులో అనుమానమే లేదు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.